హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సామాజిక పెన్షన్ల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పటికీ ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న పెన్షన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్దారుల చేతికి 1వ తేదీన సొమ్ము అందించాలని నిర్ణయించింది. బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పటికీ ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న పెన్షన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్దారుల చేతికి 1వ తేదీన సొమ్ము అందించాల్సిందేనని నిర్ణయించింది. 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజునే పంపిణీ చేస్తోంది. కాగా ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లను పంపిణీ చేసేందుకు బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో జిల్లాలోని సచివాలయ సిబ్బంది 2 రోజుల ముందుగానే సొమ్మును డ్రా చేశారు. ఈ నెల 30వ తేదీన ఆదివారం, పైగా ఉగాది పర్వదినం కావడంతో బ్యాంకులు పనిచేయవు. 31వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవే. దీంతో 31వ తేదీన బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసేందుకు అవకాశం లేదు. ఏప్రిల్ 1వ తేదీనే డ్రా చేస్తే పంపిణీకి ప్రారంభించేందుకు 2వ తేదీ అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 1వ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉంది. దీంతో జిల్లాలోని 717 సచివాలయాల సిబ్బంది శనివారం నాడు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని 1వ తేదీన పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచుకున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద జిల్లాలో మొత్తం 2,84,684 మంది పెన్షన్లు పొందుతున్నారు. ఇందుకోసం 1,24,64,000 రూపాయలు విడుదల చేస్తోంది. ప్రతి నెలాఖరులో ఈ నిధులు విడుదలవుతాయి. ఈసారి మార్చి చివరిలో 2 రోజులు బ్యాంకులు సెలవులు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే 1,24,64,000 రూపాయలు జమ చేసింది. ఈ మొత్తాన్ని సచివాలయాల సిబ్బంది ముందుగానే డ్రా చేసుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఉదయాన్నే పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. విన్నారు కదా అండి, ఇది ఏపీకి సంబంధించిన పెన్షన్ల అప్డేట్ అండి. ఇది ఒక జిల్లాలోని అప్డేటు, అంటే ఒంగోలు జిల్లాకు సంబంధించిన అప్డేట్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో అక్కడ 2 రోజులు ముందుగానే బ్యాంకుల నుంచి సచివాలయ సిబ్బంది డబ్బులు డ్రా చేశారంటే పై అధికారులు బ్యాంక్ అకౌంట్లో సచివాలయ సిబ్బందికి వేసేశారు అమౌంట్ పెన్షన్లు పంపిణీ చేయమని. అయితే వీళ్ళందరూ కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా శనివారం రోజే డబ్బులు డ్రా చేసి మీ దగ్గర పెట్టుకోండి, 1వ తేదీన పంపిణీ చేయండి అని సచివాలయ సిబ్బందికి ఇచ్చేశారు. ఇది ఏపీలోని పెన్షన్స్ అప్డేటు. చాలా మంచిగా అయితే చేస్తున్నారండి పెన్షన్ పంపిణీ అయితే. ఎంత బాగా చేస్తున్నారంటే 2 రోజులకి 1వ తారీఖు సెలవు వస్తే దానికి ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఇది ప్రతి నెల జరిగేది. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారమే పంపిణీ చేసేస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు బ్యాంకు సెలవులు వస్తే ముందు రోజే బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకొని ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఈ పెన్షన్ కోసం అక్కడ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. పెన్షన్లు ఎప్పుడు వస్తాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అధికారులే పెన్షన్దారుల ఇంటికి వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ వేలు ముద్రలు వేయించుకొని డబ్బులైతే ఇస్తున్నారు. అంటే పెన్షన్ డబ్బులు అయితే ఇస్తున్నారు లబ్ధిదారులకి. సో ఇదండి ప్రజల వద్దకు పాలన అంటే నిజంగా. సో ఇదండి ఏపీ పెన్షన్లకు సంబంధించిన అప్డేటు. రేపు 1వ తారీఖు ఏపీలో పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధం చేసేశారు. 2 రోజుల ముందే, అంటే శనివారం రోజే నిన్నే డబ్బులన్నీ డ్రా చేశారు. 1వ తేదీన పంపిణీ చేయబోతున్నారు. దీన్ని బట్టి ఏపీ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతులే అనుకోవాలి. ఈ పెన్షన్ల విషయంలో కావచ్చు, ఈ అమ్మఒడి పడుతున్న విషయంలో కావచ్చు, ఇంకా మిగతా పథకాల గురించే కావచ్చు, చాలా అదృష్టవంతులు అని అనుకోవాలి ఏపీ ప్రజలు. ప్రతి ఒక్క పథకం పేదలకు అందుతుంది అక్కడ. రేపు మే నెలలో ప్రతి ఒక్క విద్యార్థికి, పేద విద్యార్థులందరికీ కూడా వారి తల్లుల ఖాతాల్లో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లో అయితే ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి 15,000 చొప్పున వేస్తామంటున్నారు. రేపు మే నెలలో ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ కాబోతుంది. అందుకనే ప్రతి ఒక్క పథకంలో ఏపీ ప్రజలైతే అదృష్టవంతులు అందుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం సకాలంలో అక్కడ అందుతుంది కాబట్టి. సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.